ఆయన చేసినటువంటి అభివృద్ధిని మనం ఎవరూ కూడా మర్చిపోలేం. మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఆయన రాజశేఖర రెడ్డి గారితో తిరిగే బాగా చనువుగా తిరిగేటటువంటి అవకాశంగా ఉండేది. తర్వాత మేము పార్టీగా గెలిచినప్పుడు మా కృషికి మా అభివృద్ధి కోసం బాగా కృషి చేసినటువంటి వ్యక్తి. పార్టీ కోసమే ఆయన ఎప్పుడు కూడా నిరంతరం పనిచేసేటటువంటి వ్యక్తి. ఏ చిన్న కార్యక్రమం ఉన్నప్పుడు కూడా మంగళగిరి వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం. ఏ నాయకుడు వచ్చినప్పటికి కూడా మంగళగిరిలో కానీ ఆత్మకూరులో కానీ ఆయన లేని కార్యక్రమాలు ఉండేవి కాదు. అట్లా అందరిని కలుపుకొని అన్ని కులాలను కూడా కలుపుకొని అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగినటువంటి వ్యక్తి ఈనాడు చనిపోవటం చాలా మరి పార్టీకి వాళ్ళ కుటుంబానికి కూడా తీరని లోటు. ఆయన లేని లోటుని తీరటం అనేది సహజంగా ఎవరైనా పుట్టడం గిట్టడం అనేది సహజం. అయినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలు ప్రజల్లో ఉన్నాయి కాబట్టి అలాంటి వ్యక్తిని ఎవరు కూడా మర్చిపోలేమనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంలో ఇవాళ లేడు అంటే చాలా బాధేస్తుంది. ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఇంత నిష్కల్మషమైన మనిషి, ఇంత ఏది ఆశించకుండా జనం కోసం జనంతో కలిసి జనాన్ని అవసరాలు తీర్చగలిగే మనిషి ఐ డోంట్ థింక్ ముందు రోజుల్లో ఇవాళ మారుతున్న రాజకీయ పరిణామాల్లో ముందు రోజుల్లో ఇలాంటి మనుషులు పార్టీకి దొరుకుతారనే ఆశ కోల్పోతున్నాం మేము కూడా. ఏది ఏమైనా మళ్ళా ఈ ప్రాంతంలో కూడా మిగతా అందరూ కూడా పుంజుకోవాలి. మా శివరామరెడ్డికి ఘనమైన నివాళులు. మంచి మిత్రులు కోల్పోయాను. చాలా దుఃఖసాగరం ఉన్నప్పటికైనా అక్కడి అసలు మిత్రులు కోల్పోవడం చాలా విచారకరమైన విషయం. అందుకని వాళ్ళ కుటుంబానికి వాళ్ళ పిల్లలకు కూడా నేను సిపిఎం పార్టీ తరఫున మరి సంతాపం తెలియజేస్తున్నాను.